వెల్కమ్ టు లోకల్ టీవీస్ మీ స్టార్ మీకోసం. మరి ఈరోజు మీ స్టార్ ఎవరో తెలుసా అండి? ద గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్, ద గ్రేట్ సింగర్ అండ్ ద గ్రేట్ యాంకర్. షీ ఈజ్ నన్ అదర్ దాన్ మిస్సెస్ సునీత గారు. హాయ్ సునీత గారు, వెల్కమ్ టు మీ స్టార్ మీకోసం. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా మన షో గురించి చెప్తానండి. దీనికి కంప్లీట్గా మీ పర్సనల్ గురించి అడుగుతాము. లైక్ మోస్ట్లీ పీపుల్ వాంటెడ్ టు నో సునీత గారు ఏం చేస్తుంటారు, సునీత గారి హాబీస్ ఏంటి, ఈ వేళలో నువ్వు ఏం చేస్తావు. యా ఎగ్జాక్ట్లీ. సో అలా అండ్ మీరు ఎండింగ్ లో మీరు ఒక మంచి గిఫ్ట్ ఇస్తారు మీకు సంబంధించింది. అది మా ఆడియన్స్ కి వెళ్తుంది. ఎలా వెళ్తుంది అంటే మీకు సంబంధించిన క్వశ్చన్ మేము అడుగుతాము, దానికి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఆ గిఫ్ట్ వెళ్తుంది త్రూ SMS. యా, త్రూ SMS. అండ్ మిగతా ఇద్దరికి కూడా, అంటే ఒక్కరికే మీ గిఫ్ట్ ఇస్తే బాగుంది కదా, మేము కూడా ఇస్తున్నాము లోకల్ టీవీ టీషర్ట్స్ పైన మీ ఆటోగ్రాఫ్తో సహా. సో దిస్ ఇస్ అవర్ కాన్సెప్ట్. సో మరి ముందుగా మీ స్వీట్ వాయిస్తో మా షో స్టార్ట్ చేద్దాం. దట్ ఈస్ యూ హ్యావ్ టు సింగ్ అ సాంగ్. ఐ హ్యావ్ టు సింగ్ ఎ సాంగ్. చినుకు చినుకు కలిసి కలిసి వరదై ఉరికేసెలయేరు, కలతో ఇలని దివితో భువిని కలిపే ఊహల జోరు, నదులైనా ఎదలైనా స్వేచ్ఛలో ఒకే తీరు, చినుకు చినుకు కలిసి కలిసి వరదై ఉరికేసెలయేరు. వావ్, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ అండి. అంటే మీరు ఎప్పుడు నేను టీవీలో, రేడియోలో, మూవీస్లో వింటమే, కానీ పర్సనల్గా మీరు పాడటం ఇక్కడ నేను ఉండి వింటాం అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అండ్ ఐఎమ్ లైక్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ ఈజ్ మైన్. థ్యాంక్ యూ. సో విల్ స్టార్ట్ ద షో. యా, మీ చైల్డ్హుడ్, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ మీ చైల్డ్హుడ్ గురించి? చైల్డ్హుడ్ కంప్లీట్గా గుంటూరులోనే అయిపోయింది. పుట్టడం విజయవాడ, బట్ పెరిగిందంతా గుంటూరులోనే. ఓకే. మరి చదువు అంతా, ఎడ్యుకేషన్ కంప్లీట్గా అక్కడే. అండ్ మ్యూజిక్ కంప్లీట్గా చిన్నప్పటి నుంచి. ఎప్పటి నుంచి మీరు సంగీతం నేర్చుకున్నారు? నేర్చుకోవటం చాలా చిన్నప్పటి నుంచి, అంటే మేబీ అరౌండ్ 2.5-3 years నుంచి. టూ యంగ్. ఓకే, అప్పటి నుంచి. ఓకే. తర్వాత మీరు ఎప్పుడు సింగింగ్లో పార్టిసిపేట్ చేయటం, స్కూల్స్లో? చాలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం అయింది. స్కూల్ కాంపిటీషన్స్, నాకు తెలిసి చదువు కంటే ఎక్కువ కాంపిటీషన్స్లోనే ఓకే పార్టిసిపేట్ చేసాము. అండ్ అలాగే బోల్డ్ అండ్ ప్రైజులు తెచ్చుకున్నాము. అండ్ గ్రూప్ సింగింగ్ అని, సోలో సింగింగ్ అని, చాలా డిఫరెంట్ కేటగిరీస్లో, జానపదం కేటగిరీలో పార్టిసిపేట్ చేసి, అండ్ అట్ ద సేమ్ టైం లైట్ మ్యూజిక్ కేటగిరీకి వెళ్ళేదాన్ని. అలాగే క్లాసికల్ కొంచెం తక్కువ అండి నేర్చుకున్నాను, కానీ కాంపిటీషన్స్ వైజ్ ఎక్కువ లైట్ మ్యూజిక్కి ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని అన్నమాట. ఓకే. మరి మీ ఫ్యామిలీ గురించి? అందరికీ తెలుసు. అమ్మ నాన్న గుంటూరు గురించి తెలిసిన వాళ్ళందరికీ, అండ్ నా గురించి కొత్త గొప్ప ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నీ తెలుసు, అప్ టు డేట్. ఓకే. అండ్ చాలా వరకు ఆకాష్ ఎలా ఉన్నాడు, శ్రేయ ఎలా ఉన్నారు అని నా పిల్లలు అడుగుతూనే ఉంటారు. సో మీరు ఒక్కరే డాక్టరా? నేను చెల్లెలు ఇద్దరు. సిస్టర్. తను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, తన హస్బెండ్ కూడా. ఓకే. ఒకవేళ మీరు సింగర్ అవ్వకుండా ఉంటే ఏమయ్యేవారు? వాట్ వాజ్ యువర్ అంబిషన్? నథింగ్. సింగర్ అవ్వకుండా ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేదాన్నేమో, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకుండా ఉంటే లిరిసిస్ట్ అయ్యేదాన్నేమో. కంప్లీట్గా మొత్తానికి మాత్రం మ్యూజిక్లోనే ఇరుక్కునేవారు? ఇరుక్కోవటం కాదు, అది ఒక గెట్ ఇన్ టు దాట్. లేదు, ఏదో అనుకుంటే యాక్చువల్గా జరిగిపోయింది కాదు ఇది లైఫ్లో. ఓకే. అది ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఓ మై గాడ్. సో ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు బేసిక్గా. సో మీరు కంప్లీట్గా యూ డెడికేటెడ్ యువర్ సెల్ఫ్ టు ద సింగింగ్?
మ్యూజిక్ యా కంప్లీట్గా చిన్నప్పటి నుంచి డెడికేషన్ నాకు చాలా రోజుల తర్వాత వచ్చింది, నన్ను నేను డెడికేట్ చేసుకోవటం. బట్ అది ఇదే లైఫ్ అన్న సంగతి చాలా లేట్గానే రియలైజ్ అయ్యాను. ఆఫ్ కోర్స్ లేట్గా ఇన్ ద సెన్స్ నేర్చుకునే టైంలో ఇది నా లైఫ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి గొంతు ఉంది, అలాగే ఎంకరేజ్మెంట్ ఉంది ఫ్యామిలీ నుంచి, అండ్ మంచి గురువులు దొరికారు, అంతవరకే ఆలోచించానేమో. కానీ ఓకే, మరి ఇటు చాలా కేటగిరీస్ని మేనేజ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం సింగింగ్, డబ్బింగ్ అండ్ యాంకర్గా. హౌ యూ మేనేజింగ్ దిస్ అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ, ఇన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? మేనేజ్ చేయటం కంప్లీట్లీ ఇన్ అవర్ హ్యాండ్స్ అనేది నా ఫీలింగ్. 24 గంటలు ఎవరు పని చేయలేరు ఖచ్చితంగా, మనం మెషిన్ కాదు కదా బాడీ. అండ్ బిజీగా ఉండకపోవటం విషయం పక్కన పెడితే నేను ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇంట్లోనే ఉంటాను. నా వర్క్ ఎలా ఉంటుందంటే, పార్ట్ అంటే 1.5 hours అయిపోతుంది. దెన్ ఐల్ కమ్ బ్యాక్ హోమ్ అండ్ కంపల్సరీగా ఇంట్లో లంచ్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీగా ఇంటికి వచ్చి తినాల్సిందే. సో ఆ తర్వాత డబ్బింగ్ అనుకోండి, ఒక కాల్ షీటే చెప్తాను 9 to 1 ఆర్ 2 to 6. సో ఈ మధ్యలో వస్తూ పోతూ ఉండటంతో ఫ్యామిలీ మెయింటెనెన్స్కి ప్రాబ్లం ఉంటుంది బేసిక్గా. అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి నేనున్న నా ఫీల్డ్లో నాకు సరిపోతుంది. సో ఐమ్ ఏబుల్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. మీరు అన్నారు ఇందాక ఆ డెడికేషన్ మేబీ ఇక్కడ వర్కౌట్ అయింది నాకు. ఓకే, ఆ డెడికేషన్ ఇక్కడ వర్కౌట్ అయింది. యా, ఏం చేసినా ఐ ఎంజాయ్ వాట్ ఎవర్ ఐ డూ. అండ్ అసలు యాక్చువల్గా ఎంటర్ అవ్వబోయే ముందు చాలా ఆలోచిస్తాను, ఇది చేయొచ్చా చేయకూడదా అని. మంచో చెడో డిసైడ్ అయిపోయిన తర్వాత వన్స్ దూకేసిన తర్వాత అది దాన్ని 100% టేక్ బ్యాక్. I never. Okay. Now let's take a short break in Me Star మీకోసం. మీ స్టార్ మీకోసం విత్ సునీత గారు. మరి సింగింగ్ కానీ డబ్బింగ్ కానీ ఒక ఎమోషనల్ వాయిస్తో ఉంటే అలా మాట్లాడాలి అని అలా పాడాలి, అండ్ స్వీట్గా పాడాలి, రొమాంటిక్గా పాడాలి. ఇట్స్ ఆల్ డిఫరెంట్. అండ్ దాంట్లో కూడా మీరు పాడటం ఇస్ లైక్ యూ సింగ్ వెరీ వెల్, యూ మేనేజ్ దాట్ వెరీ వెల్. మేనేజ్ ఎలా చేస్తారు అసలు? ఐ వాంట్ టు ఆస్క్ దిస్. నేనన్నా ఇది మనం మనుషులు అన్న తర్వాత మనలోనే బోల్డ్ అని ఎమోషన్స్, బోల్డ్ అని ఫీలింగ్స్ ఉన్నాయి. సహజంగా ఏంటంటే మన మాటల్లో అవన్నీ మనం వ్యక్తపరుస్తాం. అంటే మనం ఎలా ఉన్నాం అనేది మన చేష్టల ద్వారానో, లేకపోతే మన బాడీ లాంగ్వేజ్ ఆర్ మన మాటల ద్వారా ఎదుటి వాళ్ళకి చెప్తాం. ఇది పాటల్లో అలా వస్తుందండి, అంతే రాగయుక్తంగా వస్తాయండి. ఫ్యాంటాస్టిక్ వాయిస్ అండి మీకు. మీ వాయిస్ మాత్రం రియల్లీ ఫ్యాంటాస్టిక్ వాయిస్, గాడ్స్ గిఫ్ట్, నాదేం లేదు. ఓకే, సో మీరు పుట్టింది గుంటూరేనా, పెరిగింది గుంటూరు. వాట్ ఈస్ యువర్ డేట్ ఆఫ్ బర్త్? Tenth May. That's fine. 10th May. Okay. True Taurian. What about Taurians? Taurians గురించి కొంచెం చెప్తారా? Taurian నాకు తెలియదు, నేను ఎలా ఉన్నానో Taurians అలాగే ఉంటారు నా ఫీలింగ్. So I can say that I'm a true Taurian. Okay. సునీత గారు, మీరు ఫ్రీ టైమ్స్లో ఏం చేస్తుంటారు? ఫ్రీగా ఉంటే యాక్చువల్గా చాలా చేయొచ్చు. అందులో ఒకటి, నేను ఇంట్లో ఉంటే వంట చేస్తాను. వావ్, I'm a good cook. అన్ని క్వాలిటీస్ ఉన్నాయండి. యు కుక్, యు సింగ్, యు టాక్, యు హ్యావ్ ఎవ్రీథింగ్. అందరిలోనూ ఉంటాయి. ఎక్స్ట్రాగా పాడతాను అంతే. ఇవన్నీ కామన్ క్వాలిటీస్ బేసిక్గా. ఇవి కాకుండా పాడతాను, అంతకు మించి స్పెషల్. బాగా డిష్ ఏది కుక్ చేస్తారు? I'm pure vegetarian. I don't even use garlic. I don't eat garlic. అంటే అంత అదేం పాపం చేసింది గార్లిక్, కానీ దట్స్ గుడ్ ఫర్ అవర్ హార్ట్ హెల్త్ అండ్ ఆల్. అది పక్కన పెడితే యా, వెజిటేరియన్ డిషెస్ అన్ని బాగా చేస్తారు. వెరీ గుడ్. మామిడికాయ పప్పు చాలా బాగా చేస్తాను. ఓకే, మీ హాబీస్? సింగింగ్, లిజనింగ్ టు మ్యూజిక్. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాను. లాస్ట్ ఇందాక నచ్చిందండి. ఫస్ట్ 2 ఇయర్స్ మీ దాంట్లో ఆల్రెడీ ఉంది. అంతకు మించి విషయం ఏంటి అంటే కొత్తగా చెప్పాలని ట్రై చేశాను. యూనో, అదే దాని మ్యూజిక్ నాకు హాబీ ఏం లేదు. పిల్లలు ఉన్నారు కాబట్టి అదే పెద్ద హాబీ. బాతోనే సరిపోతుంది ఆల్ ద టైమ్.
what they are studying, which standard? చదవటం, ఆర్గ్యుమెంట్స్, కొట్టుకోవటం, తిట్టుకోవడం, అల్లరి చేయడం. వాళ్ళిద్దరు కొట్టుకుంటే వాళ్ళని ఆపటం. అదే ఎందుకు, నేను కూడా. మీరు కూడా వాళ్ళతో కలిసిపోతారా? లేదు, నాకు నా కూతురికి అస్సలు పడదు. అవునా? లేదు, కొట్టుకుంటూనే ఉంటాం బాగా. సో మళ్ళీ పెద్దదాన్ని కాబట్టి కొంచెం దగ్గరికి తీసుకొని సముదాయించే ఏజ్ కాబట్టి నాది, నేను కొంచెం బాగా కాంప్రమైజ్ అవుతూ ఉంటాను. మా అబ్బాయి 5th క్లాస్, నా కూతురు 1st క్లాస్. ఫస్ట్ అయ్యండి మీతో పోట్లాడుతుంది. నేను పోట్లాడతాను, అది ఇంపార్టెంట్. మీరే పోట్లాడతారా? గుడ్. ఓకే. సో మరి మీరు షాపింగ్ ఎక్కడ చేస్తారు? నా షాపింగ్ నాకు తెలిసి ఒక ½ అన్ అవర్ మ్యాక్సిమం అయిపోవాలి. లేడీస్ అంటే చాలా మంది భయపడతారు షాపింగ్ అంటే. లేదు, నా వల్ల కాదు, అంతంత సేపు షాపింగ్ చేయలేను నేను. యూఎస్ వెళ్తే, యూఎస్ లాంటి ప్లేసెస్లో మాల్స్లో ఎక్కువ విండో షాపింగ్ చేస్తాను. పిల్లలకి మాత్రం విపరీతంగా బొమ్మలు, బట్టలు ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్ళినప్పుడల్లా అక్కడి నుంచే తీసుకొచ్చేస్తూ ఉంటాను. బట్ నా బట్టలు మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ కంపల్సరీ. 1 ఆకర్షణ్ శారీస్ అండ్ 1 సెలబ్, లా సెలబ్లో బోల్డెన్ పట్టు చీరలు కొనుక్కునేదాన్ని. అండ్ ఆకర్షణకి వచ్చేటప్పటికి ఆల్ క్యాజువల్ శారీస్. మీరు ఎప్పుడు యాంకరింగ్ చేసినా అందరూ అనుకుంటూ ఉంటారు, సో ప్రిటీ అండ్ ద వే షీ డ్రెస్ అప్ ఇస్ ఫ్యాంటాస్టిక్ అని చెప్పి. నేనే అనుకున్నానండి యాంకర్ గా ఎన్నోసార్లు. మీ చీరల కోసమే షోస్ చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే అంటున్నాను, అంత పర్టికులర్ గా అందుకే చెప్పాను. ఏం లేదు, నాకు పేస్టల్ షేడ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ వైట్ కాంబినేషన్ లో నా పిచ్చిగా, నా వార్డ్రోబ్ చూస్తే సగం ఆల్మోస్ట్ వైట్, ఆఫ్ వైట్. మీ ఫేవరెట్ కలర్? వైట్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ కలర్. అండ్ వైట్ కి సంబంధించి మిక్స్ అండ్ మ్యాచ్ చేసేస్తూ ఇష్టం వచ్చినట్టు ఈ చీర, ఆ బ్లౌజ్, అది ఇది ఇలా చేయడం నాకు చాలా సరదా. ఓకే. మరి మీరు వెస్ట్రన్ లైక్ చేస్తారా? వెస్ట్రన్ వేసుకుంటాను నేను, కాకపోతే ఎక్కువ కుర్తీస్, జీన్స్ అండ్ కుర్తీ. ఐ ప్రిఫర్ మోర్ కుర్తీస్. షర్ట్స్ వేసుకుంటే మరి పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్తూ ఉంటే చాలా మంది ఎవరి పిల్లలమ్మా తీసుకొస్తున్నారు అడిగారు, 2-3. సో ఐ స్టాప్డ్ కంప్లీట్లీ. అండ్ కుర్తీ వేసుకుంటే కొంచెం నీట్గా, డిగ్నిఫైడ్గా, ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా. నన్ను సహజంగా చీరలో తప్పించి గుర్తుపట్టడం కొంచెం కష్టం. స్టార్టింగ్ రాగానే మిమ్మల్ని గుర్తుపట్టలేదు. నన్ను వాళ్ళ చెల్లెల్లాగా, సునీత వాళ్ళ అక్కలాగానో సంథింగ్ అలా అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఐ ప్రిఫర్ బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు పిల్లలు తీసుకొని కానీ ఏదైనా క్యాజువల్గా ఫ్రెండ్స్ మేము కలిసి బయటకు వెళ్ళినప్పుడు ఐ ప్రిఫర్ జీన్స్ అండ్ కుర్తీ. క్యాజువల్. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీథింగ్, ఏది సూట్ అయితే అది వేసుకోవచ్చు. బట్ యు లైక్ మోర్ ఎనీథింగ్ లైక్ సారీ? నథింగ్ మోర్ దాన్ సారీ. ఓకే. ఇట్స్ అమేజింగ్. ఓకే. సో మరి ఇప్పటి వరకు మీరు ఎన్ని సాంగ్స్ పాడారు? Nearly 1500 songs. Not exactly 1500, but nearly అటు ఇటుగా almost 1500 songs in 3 languages. 3 languages లోను కలిపి. తమిళ్ అండ్ కన్నడ కూడా. తమిళ్, కన్నడ, తెలుగు. తెలుగు, తమిళ్, కన్నడ. తెలుగు, తమిళ్, కన్నడ. ఈ మూడిట్లో మీరు కలిపి 1500 songs. 1500 ఆల్మోస్ట్. ఫ్యాంటాస్టిక్. మరి తెలుగులో మీకు బాగా నచ్చినాయి అంటే చాలా ఉన్నాయి, కానీ ఆ చాలాలో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఏది హమ్ చేస్తారు? ఆర్ ఎప్పుడు మీరు విన్నప్పుడు ఆ పాట వినగానే మిమ్మల్ని మీరు మైమర్చిపోతారు? నేను పాడుకుంటే ఎలా మైమర్చిపోతాను? నేనే ఇంకెవరన్నా పాడితే నేను మైమర్చిపోతాను. మీరు పాడిన పాట లేకపోతే ఇంకెవరన్నా పాడిన పాట విని మిమ్మల్ని మీరు విని పాట విని. నాకు పాత పాటలు అంటే చాలా ఇష్టం. ఓల్డ్ సాంగ్స్ లో సుశీల్ గారి సోలోస్ కొన్ని, అలాగే మొహమ్మద్ రఫీ అంటే నేను నాకు డై హార్డ్ ఫ్యాన్. యా, ఆల్మోస్ట్ యాజ్ ఇఫ్ ఆయన నా కోసమే పాడుతున్నారు అన్నట్టుగా ఫీల్ అయ్యి వింటూ ఉంటాను పాటలు. అంత పిచ్చి నాకు ఆయన వాయిస్ అంటే. ఆయన వాయిస్లో ఉన్న మాడ్యులేషన్స్ వింటూ 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 నేను నేర్చుకున్నది కూడా చాలా ఉంది. నా ప్రొఫెషన్లో అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంది నా కెరీర్లో. సో ఆయన పాటలు మాక్సిమం నాకు తెలిసి ఒక 10 songs ఉంటాయి మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ అంటే మై ఫేవరెట్స్లో. 10 పాటలే 24 hours వినమన్నా నాకేం అభ్యంతరం ఉండదు అనమాట. సో అలాంటి సాంగ్స్ అవే వింటూ ఉంటాను. మీకు నచ్చింది ఏదైనా పాట? హిందీ, తెలుగు, నేను పాడినవా? మీరు పాడినవైనా సరే, ఇంకెవరైనా పాడిన మీకు బాగా నచ్చిందైనా? అమ్మో, చాలా ఉంటాయి. చాలా కష్టమైన క్వశ్చన్ కాదు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా ఉంటాయి, కానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేది, ఆర్ ఎప్పుడైనా టీవీలో వస్తుంటే ఇంకా మీరు ఎంత బిజీ ఉన్నా యూ స్టిక్ టు దాట్, యూ లిసన్ దట్ సాంగ్, దెన్ ఓన్లీ విల్ గో.
అలాంటి పాట. అలా అలా చాలా ఉన్నాయి. కానీ నాకు ఒక్కటి కావాలి. నాకు బాలు గారు అన్న అంతే పిచ్చి. ఆయన సింగింగ్ అంటే ఆ వేరియేషన్స్, ఆ మాడ్యులేషన్స్ వేరే ఏ వాయిస్లోనూ వినలేదు, ఇక ముందు వినబోం కూడా. మీరు పాడిన పాటల్లో ఏదైనా ఫేవరెట్ ఉందా? ఇట్స్ డిఫికల్ట్. కాదు, నేను బాలు గారు పాడిన పాట ఒకటి నేను రెగ్యులర్గా హమ్ చేసుకునే పాట. చెప్పా. ఈ పాట మీరు విన్నారో లేదో? ఏదండి? నీలాలు కారేన కాలాలు మారేన నీ జాలినే పంచుకోనా నీ జోలనే పాడలేనా జాజి పూచే వేళ జాబిల్లి వేళ జోల పాడని. పాడుతుంటే అందరు నిద్రపోవాలనిపిస్తుందండి. చాలా ఇష్టమైన పాట ఇది. సునీత గారితో మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందు యూ స్టే ట్యూన్. ఐల్ బి బ్యాక్ ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్. టు మీ స్టార్ మీకోసం. మీరు ప్లేసెస్, విచ్ ప్లేస్ యూ లైక్? మీ హాలిడే స్పాట్ ఇది? ఇల్లే మీకు బాగా ఇష్టం? నేను ఇంట్లోనే ఉంటాను కంప్లీట్గా. నాకు ఎక్కడికి బయటకు వెళ్ళాలనిపించదు. జనరల్గా అవుటింగ్ అంటే నేను బయటకు వెళ్ళే అలవాటు లేదు. పార్టీస్? నో వేర్, నథింగ్. హోమ్ బేబీ అంతే కంప్లీట్గా. అంటే జనాలు జస్ట్ వాకింగ్ చేయొచ్చు అనమాట. వచ్చేసి నేను ఏ స్టూడియోలో లేకపోతే ఇది ఇంట్లో వచ్చేస్తారు. బయట అబ్రాడ్ కంట్రీస్ లో మీకు నచ్చిన ప్లేస్? నాకు యూఎస్ చాలాసార్లు వెళ్ళాను. నేను 10-11 times వెళ్ళాను యూఎస్ వెళ్ళాను. మలేషియా నచ్చింది నాకు. అండ్ యూఎస్లోనే చాలా ప్లేసెస్ నచ్చుతాయి. న్యూయార్క్ ఇష్టం. న్యూయార్క్ అండ్ అది కంప్లీట్గా షాపింగ్ అండ్ అదొక డిఫరెంట్ లైఫ్ అక్కడ. డిఫరెంట్ వరల్డ్. మెన్హాటన్. ఆ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో నాకు చాలా నచ్చుతుంది. ఆయన లైక్ నేచర్ లవర్ అనమాట కంప్లీట్గా. ఎక్కడికి వెళ్ళినా సరే నేను అక్కడ ఏముంది చూసుకుంటూ ఉంటాను. అలా కలిసిపోతాను. నాకు పెద్ద బోర్ కొడుతుంది అన్న మాట నాకు ఇప్పుడు నాకు తెలిసి చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటాను నేను. ఒంటరిగా ఉన్నా కూడా బోర్ యా, బట్ అది ఒకవేళ పాడుకోకపోయినా నన్ను నేను ఎందుకో ఎంగేజ్ చేసేసుకుంటాను అలాగా. సో బోర్ కొట్టే సమస్య ఉండదు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నాకు అన్నీ ఇదేదో బాగుంది, మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్ లానే అనిపిస్తాయి. ఎప్పుడో విజిట్ చేశానే అనుకుంటాను, అప్పటి వరకు వెళ్ళకపోయినా కూడా. ఓకే, అలా ఉంటూ ఉంటుంది. సో మాకు తెలిసి మీరు లవ్ మ్యారేజ్ ఎవరు ఎలా అప్రోచ్ అయ్యారు? కైండ్ ఆఫ్ లవ్ మ్యారేజ్, నాట్ అంటే పెళ్లి చేసుకుందా అని డిసైడ్ అయిపోయిన తర్వాత, అంటే అంతకుముందు ప్రేమించుకొని కాఫీ షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ పార్లర్కి ఆర్ ఇట్లాంటి లవ్ కాదు. ఓకే, ఫైన్ అంటే 2 years కిరణ్ నాకు ప్రపోజ్ చేసిన తర్వాత 2 years నేనేమీ చెప్పలేదు, ఆన్సర్ చేయలేదు. 2 years అదే ఒకటి. నాకు 19 yearsకే మరి 17 yearsకి ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది, చిరాగ్గా ఉంటుందా? బట్ అది పక్కన పెడితే దెన్ ఫైనలీ ఐ డెంట్ సే నేను ఓకే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పలేదు. చెప్పుకుంటే చలో మ్యారేజ్ అయిపోయింది అంతే. సో వాట్ యు లైక్ ఇన్ హిమ్? నేను కంప్లీట్గా కెరీర్ ఓరియంటెడ్గా ఇప్పటి వరకు లైఫ్ లీడ్ చేస్తూ వచ్చాను. ఇక ముందు కూడా మేబీ నేనున్న ప్రొఫెషన్కి కానీ నాకు భగవంతుడు ఇచ్చిన గొంతుకు కానీ కంప్లీట్గా ఇదే ప్రొఫెషన్లో ఉండి తీరాలి నేను. అండ్ ఐఎమ్ వెరీ అంబిషియస్. ఇంట్లో కూర్చున్నా కూడా నా ఆలోచనలన్నీ అంటే ఫ్యూచర్లో ఏం చేస్తే ఏం సాధిస్తాము, అసలు గోల్స్ ఏంటి, అసలు ప్రపంచం ఏంటి, నేను అక్కడ ఎక్కడున్నాను, నేను ఎంత చేస్తే నేను ఒక పొజిషన్కి రీచ్ అవుతాను. నాకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ చాలా తక్కువ. అంత తొందరగా సాటిస్ఫై కాలేను నేను. రాక్షసులా పనిచేయడానికి ఇష్టపడతాను అండ్ ఐఎమ్ యూస్ టు. సో ఇలాంటి ఆలోచనల్లోకి వేటికి అడ్డు రాలేదు. దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ హెల్ప్ ఎవరికైనా సరే, ఒక ప్రొఫెషనల్ పర్సన్కి, అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే, ఎవరికైనా సరే దట్స్ ద గ్రేటెస్ట్ హెల్ప్ ఐ ఫీల్. సో
see it's all about individual. సో మోస్ట్ ఆఫ్ టైమ్ విల్ హెల్ప్ యూ. ఐ మీన్ మీరు ఇన్ కేస్ బిజీగా ఉండి అవుట్డోర్ మెడ్రాస్ వెళ్ళి అంటే నాకంటే తను బిజీగా ఉంటాడు. సో మ్యాచ్ అయిపోయింది. లేదు 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 నా ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఇద్దరిలోనూ ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఇద్దరు బిజీగా ఉంటారు, ఇద్దరు అన్నీ చేస్తారు, కానీ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారు. నేను కాంప్రమైజ్ చేసేసుకుంటూ ఉంటాను మోస్ట్ ఆఫ్ ద టైం. బికాస్ పేరెంట్స్లో ఎవరో ఒకళ్ళు కంపల్సరీగా ఉండి పిల్లల్ని చూసుకోవాలి ఉన్నప్పుడు, ఆ బాధ్యత పెట్టుకున్నప్పుడు. నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు, పిల్లలతో నా వయసు పెరుగుతున్న కొద్దీ అయినా కూడా పిల్లలతో ఎక్కువ గడిపేదాన్ని. నేను చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళతో ఉంటే మనకి వేరే యావిగేషన్ ఉండదు, గాసిపిజం ఉండదు, అండ్ దట్స్ అ డిఫరెంట్ వరల్డ్. చాలా వరకు మాటలు తగ్గిపోతాయి అండ్ మన ఆలోచనలో అట్లీస్ట్ ఫ్రెష్నెస్ ఉంటుంది. నాకెందుకు అలా అలవాటు అయిపోయింది. అండ్ నాకు 20 yearsకి మా అబ్బాయి పుట్టేశాడు. ఇప్పుడు వాడు నేను చాలా తొందరగా అమ్మనైపోయాను. అంతే తొందరగా నా పిల్లలు పెరిగిపోయారు నాకు. ఇప్పుడు ఐఎమ్ ఏబుల్ టు రన్ విత్ దెమ్, అంటే పరిగెడుతూ వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే దట్స్ డిఫరెంట్ లైఫ్ కదా. ఇవన్నీ అప్పుడు ప్లాన్ చేసుకున్నవి, అంటే అంత ప్లాన్గా ఉంటాను నేను. సో ఈ ప్లానింగ్లో అప్ అండ్ డౌన్స్, చిన్న చిన్న మనస్పర్ధలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రాక తప్పదు, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఫైనల్లీ ఏది ఇంపార్టెంట్ అనుకుంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడమే. వెరీ గుడ్. ఇప్పుడు సునీత గారితో ఒక పాట పాడిద్దాం. ఈలోపు టేక్ ఎ బ్రేక్. బ్యాక్ టు మీ స్టార్ మీకోసం. నాకు ఎప్పటి నుంచి మిమ్మల్ని అడగాలని ఉంది. నాకే కాదు, చాలా మంది మీ ఫ్యాన్స్ అయినా లేకపోతే మీరంటే నచ్చేవారైనా కానీ వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉంటుందండి. దో యూ హ్యావ్ కిడ్స్, హౌ యూ మెయింటైన్ యువర్ సెల్ఫ్? యూ లుక్ సో ప్రిటీ. నో యార్, నిజంగా నాకు తెలియదు అసలు ఇంత అందంగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు. మేము కూడా మెయింటైన్ చేస్తాం. మీరు నమ్మరు, నేను నిద్ర చాలా తక్కువ. నేను అస్సలు పడుకోలేను. నేను ఇంట్లో ఉంటాను, మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్లో ఉన్నా కూడా నేను పడుకోలేను, నాకు నిద్ర రాదు. మాక్సిమం 4 to 5 hours పడుకుంటాను నేను. అండ్ ఫుడ్ కంప్లీట్గా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి నాకు. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పడాలి, కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ చేయాలి. అండ్ లంచ్ 1-1:30 మ్యాక్సిమం తినేస్తాను. అండ్ స్నాక్స్ అంటే సాయంత్రం, అంటే మరీ బజ్జీలు పునుగులు దిస్ కైండ్ ఇట్లాంటివి ఏవి తిన్నో, పిజ్జాలు బర్గర్లు పకోడీలు సమోసాలు. ఒక్కసారి ఎప్పుడన్నా ఇయర్లీ వన్స్ టెంప్ట్ అయితే చాట్ తింటాను వెళ్ళి బయటికి. పానీపూరి, ఆ పూరి ఈ పూరి అన్ని 1 yearది కాదు, ఎప్పుడు అనుకుంటే అప్పుడు. అయినా కూడా ఇంట్లో మన చేతులతో మనం వండుకొని లేకపోతే మన వాళ్ళు వండి పెట్టి తింటే తృప్తిగా తింటాను. తినేది ఇంతన్నా తృప్తిగా తింటాను అంతే. ఏం చేయను నేను. నో జిమ్మింగ్, నో వర్కౌట్స్, ఒక్కసారి కూడా నేను జిమ్ కి వెళ్ళలేదు జీవితంలో. ఇప్పటి వరకు జిమ్ చూడలేదు నేను. అంటే ఇది ఎవరన్నా అడిగితే నేను చాలాసార్లు ఇబ్బంది పడిపోయాను. ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళట్లేదని చెప్తే వీళ్ళు ఎవరన్నా నన్ను బ్యాడ్గా అనుకుంటారా? అందరికి డౌట్ అండి, మీరు జిమ్కి వెళ్ళి మెయింటైన్ చేస్తారా, యోగా చేస్తారా, ఆసనాలు వేస్తారా, అది చేస్తారా అని అడిగితే నాకు సిగ్గేసేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇవన్నీ చేయాలేమో అనుకుంటూ ఉంటాను నేను. కానీ ఇది లేదు. మ్యూజిక్ హీల్స్ ఎవ్రీథింగ్ కదా. సో లోపల ఏమన్నా మేబీ అదే హీల్ చేసేస్తుంది. చాలా కష్టం అండి మీతో మాట్లాడటం. నేను ఇష్టం అనుకున్నాను, కష్టం అంటే ఇష్టమే. అండ్ చాలా మీకు అన్నీ ఉన్నాయి, టాలెంట్ ఉంది, యూ హ్యావ్ గుడ్ వాయిస్, యూర్ బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్. ఐ థింక్ మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అవుతున్నాను, ఎక్కడో తెలియకుండా అనిపిస్తుంది నాకు కూడా. ఎవరన్నా అలాంటి మాట చెప్తే దట్స్ మోర్ దాన్ ఎ నేషనల్ అవార్డ్. సీరియస్, ఐ మీన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇన్నిట్లో ఉన్నారు మీరు, ఎప్పుడు మీకు యాక్టింగ్ చేయాలని అనిపించలేదు? దేవుడి దయ వల్ల అలాంటి ఫీలింగ్స్ రాలేదు ఇప్పటి వరకు నాకు. అంటే అది ఒక డిఫరెంట్ వరల్డ్. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను, చాలా మోస్ట్ గ్లామరస్ ఫీల్ కదా అది. ఒక సినిమా చేస్తే చాలు, చాలా మంది చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. తో ఆపర్చునిటీస్ చాలా వచ్చాయి, ఏదో రకంగా ఆపర్చునిటీస్ వచ్చాయి, వస్తూనే ఉన్నా కూడా చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర నుంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. బట్ అదేంటో నాకు సంబంధం లేని ఫీల్డ్ అనిపిస్తుంది.
అంటే యాంకరింగ్ చేయటము వరకు వచ్చేసరికి టీవీ పరిచయం ఉంది కాబట్టి అసలు కొత్తగా అనిపించదు. స్టార్టింగ్ నుంచి మ్యూజికల్ బేస్డ్ షోస్ అయినా కూడా స్టార్టింగ్లో నేను అదర్ దాన్ మ్యూజిక్ చేశాను కూడా షోస్ కొన్ని. ఎప్పుడైతే సింగింగ్ కాంపిటీషన్ అనేది టెలివిజన్ హిస్టరీలో ఫస్ట్ టైం స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి నా కాన్సన్ట్రేషన్ అంటే ఆన్లైన్ ప్రోగ్రామ్స్ చేయాలంటే కంప్లీట్గా మ్యూజికల్ బేస్డ్ అయితేనే చేద్దామని అప్పుడు డిసైడ్ అయిపోయాను. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ డన్ ఇప్పటివరకు. సో కాల్ టెలివిజన్ షోస్ కూడా చేసిన ప్రతి షో నేను చాలా ఎంజాయ్ చేశాను. ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ నుంచి వచ్చే బెస్ట్ కాంప్లిమెంట్? ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది మెయిన్లీ సింగింగ్ గురించి కంటే నాకు డబ్బింగ్ గురించి ఎక్కువ మంది, ఇప్పుడు నాగేశ్వరరావు గారు, బాబు గారు, గుమ్మడి గారు, నూతన్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, అలాగే అంజలీదేవి గారు, సుశీల గారు, జానక్ గారు, వీళ్ళందరూ ఎంతో మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. కొంతమంది పాటకి, కొంతమంది మాటకి. బాపు గారు అయితే నేను ఇలాంటి ఆర్టిస్ట్ని నేను ఈ మధ్యకాలంలో ఎక్కడా చూడలేదమ్మా, సరస్వతీదేవిలో కనిపిస్తున్నా నాకు అన్న కాంప్లిమెంట్ నాకు నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోదగ్గ కాంప్లిమెంట్. అది నన్ను ఫ్యూచర్లో ఎంత ముందుకు నడిపించిందో నాకే తెలుసు. అలాగే సుశీల గారు, ఎవరున్నారు అనుకునే టైంలో నువ్వు ఉన్నావు అని కాన్ఫిడెన్స్ కలిగించేలాగా పాడుతున్నావు అని ఆవిడిచ్చిన కాంప్లిమెంట్. నేను వీళ్ళందరూ అభిమానం సంపాదించుకోగలిగానంటే నేను. నాగేశ్వరరావు గారు అయితే అసలు ఆయనకి ఏదైనా ఒక పాట నచ్చినా చాలు 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 సాంగ్ ఉంది కదా, ఆ పాట గురించి ఎంతమంది దగ్గర నన్ను పొగిడారంటే వారు. అండ్ అమేజ్డ్ అండ్ బ్లెస్డ్. పాట పాడగలుగుతారా? చాలు చాలా చాలు చాలు ఇంకా ఆపేద్దాం ప్రోగ్రామ్ అన్నప్పుడు పాడతాను. అంటే 4 గోడల మధ్య పాడినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ అవి ఇవి ఎలా ఇచ్చాను అనేది చాలా ఫ్రీగా పాడేశాను. అక్కడ నాకు డబ్బింగ్ హెల్ప్ చేసింది పాట పాడుతున్నంతసేపు. బట్ ఇక్కడ లైవ్లో అంటే లేదండి, మీరు ఎన్ని పాటలు పాడి ఇక్కడ పాడడానికి హెసిటేట్ అవుతున్నారు? హెసిటేట్ చేయట్లేదు, లాస్ట్లో పాడతాను ఎండింగ్ ఆఫ్ ద షో. ఓకే, గుర్తుపెట్టుకుంటాను, ఎండింగ్ లో పాడతాను అన్నాను. బెస్ట్ ఫ్రెండ్స్ గురించి? బెస్ట్ ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు నాకు ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ అంటే 2-3 మ్యాక్సిమం ఉంటారు. నా బెస్ట్ ఫ్రెండ్ దే వర్కింగ్ ఫర్ సాఫ్ట్వేర్ కంపెనీ. అంటే ఇద్దరే నాకు చాలా అంటే లిమిటెడ్, తక్కువ, చాలా తక్కువ, వేళ మీద లెక్క పెట్టచ్చు. 1 2 3 4 అలా. ఓకే, విచ్ ఈస్ యువర్ హ్యాపీయెస్ట్ మూమెంట్ మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లేదా మీ చిన్నప్పటి నుంచి కూడా టిల్ డేట్ మీ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. హ్యాపీయెస్ట్ మూమెంట్స్ నిజంగా చెప్పాలంటే అంటే నేను అలా ఎంజాయ్ చేస్తాను, బికాజ్ ఎవ్రీథింగ్ ఐ ఎంజాయ్ లైక్ దట్. ఇమ్మీడియట్గానే ఏదో ఒకటి నా లైఫ్ ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండింది. ఒకటి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉంటే మరు నిమిషం దానికి తగ్గట్టుగా ఏదో ఒక చాలా డిప్రెసింగ్గా అనిపించే ఒక న్యూస్ వినటం, లేకపోతే ఆ కండిషన్లో ఆ సిచ్యువేషన్లోకి ఎంటర్ అవ్వటం, ఆర్ ఫ్యామిలీ పరంగా కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆనందం ఇలా అప్ అండ్ డౌన్స్ లైక్ బ్యాలెన్స్డ్గా ఉంది. సో అంత ఎక్సైట్మెంట్ అంటూ నాకు ఉండదు బేసిక్గా. ఏదైనా వస్తే పొంగిపోయి, లేకపోతే ఏదైనా వస్తే మరీ డిప్రెస్ అయిపోయి, అదే లైఫ్లో ఎలా ఉండాలో నేర్పించిందేమో మేబీ నేను నేర్చుకున్న లెసన్స్. సో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉంటూనే సాడ్ మూమెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి నేను ఏది బాధ చేయను బేసిక్గా. అండ్ వాట్ యూ లైక్ ఇన్ అ పర్సన్? ఒక వ్యక్తిలో మీకు ఏం నచ్చుతుంది అండ్ ఏం నచ్చదు? నాలో ఏం నచ్చుతుంది, నాలో ఏం నచ్చదు అని నేను అనలైజ్ చేయటానికే ఇష్టపడతాను. కానీ ఎవరిని లైక్ అవతల వాళ్ళలో ఇది ఉంటే నాకు నచ్చుతుంది అంటే, ఎదుటి వాళ్ళలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నా మనం యాక్సెప్ట్ చేయగలిగే మనస్తత్వం మనకు ఉండాలి అనేది నా ఫీలింగ్. ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయగలిగితే వీఆర్ ద బెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. సునీత గారికి ఎప్పుడు కోపం వస్తుంది? చాలాసార్లు వస్తుంది. దగ్గర ఎక్కువ లేదు, దాని దగ్గర కోపం రాదు, దాని దగ్గర పంతం వస్తుంది. అయ్యో కోపం, గొడవ పడతారు ఇద్దరు. పంతం అంతే, పంతమే, కోపం రాదు. కోపం ఎప్పుడు వస్తుంది మరి? కోపం వచ్చే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి, కానీ నేను
ఆనెస్ట్గా ఉండాలి. నన్ను ఇప్పుడు తిట్టుకుంటారు, అసలు ఆమె చూసి నీకు ఎలా అడగాలనిపించింది, ఎంత ప్రశాంతంగా ఉన్నారు, కోపం కూడా వస్తుందా? అయ్యో అదేంటి, నేను మనిషిని కానింటి, నేను ఎందుకు కోపం రాదు, గ్యారంటీగా కోపం వస్తుంది. చాలా వరకు కోపాన్ని అణుచుకుంటాం కానీ ఎక్కడ చూపించే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు, నెవర్. సునీత గారితో మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందు యు స్టే ట్యూన్, ఐల్ బి బ్యాక్ ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్. టు మీ స్టార్ మీకోసం. అసలు నాకు మీతో మాట్లాడుతుంటే ఐఎమ్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్. టెల్ మీ వన్. సో మెనీ. టెల్ మీ వన్ ఎగ్జాంపుల్. టెల్ మీ వన్ ఎగ్జాంపుల్. చూడండి టెలికాస్ట్ లో నా ఎక్స్ప్రెషన్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ష్యూర్, ఐఎమ్ లుకింగ్ ఎట్ యూ. మీతో చూసి మిమ్మల్ని చూస్తూనే మాట్లాడుతున్నాను. మీకు ఎక్కడ అనిపించట్లేదా? యా కదా, చూస్తున్నారు కదా, నా కళ్ళలోనే నా ఫేస్ లోనే మీకు తెలిసిపోతుంది. అది నేను అడ్మిరేషన్ అనుకున్నాను. అంతే, ఐఎమ్ రియల్లీ అడ్మైరింగ్ యూ అండ్ ఐ మే బి ఐఎమ్ ఆల్రెడీ ఇన్స్పైర్డ్. ఇంక ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను కూడా ఏదో ఒకటి చేయాలి. ఇది కాదు, ఇన్స్పైర్ చేసే పర్సనాలిటీస్ ప్రపంచంలో చాలా 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 మంది ఉన్నారు. మరి సింగర్స్ లో చాలా గ్రేట్ సింగర్స్ ఉన్నారు మన దగ్గర. మీకు అన్ని లాంగ్వేజెస్ లో కలుపుకున్నా, ఎక్కడ కలుపుకున్నా, మీకు మీ బెస్ట్ సింగర్? సుశీల గారు. సుశీల గారు అండ్ ఆ తర్వాత బాలు గారు. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే నాకు సాలూరు రాజేశ్వర గారి దగ్గర నుంచి మహదేవన్ గారు, అలాగే ఎక్కువ ఇన్స్పైర్ అయింది ఇళయరాజా గారి మ్యూజిక్. చాలా వరకు 78 బాగుంది. నేను ఇందాక డేట్ చెప్పాను, ఇప్పుడు ఇయర్ కూడా చెప్పాను, ఐ డోంట్ మైండ్. సో 80s లో కంప్లీట్గా రాజా సార్ మ్యూజికే కదా ఎక్కువ వినిపించింది. సో ఆయన మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఆయన ప్రతి పాట నేను విన్నాను ఆల్మోస్ట్. సో మాకు ఎవరైనా 4 ఫ్రెండ్స్ కలిస్తే, అంటే మా సింగర్స్ ఎవరైనా సరే, రాజా గారి గురించి, ఆయన పాటల గురించి ఖచ్చితంగా ఒక టాపిక్ వస్తుంది. దాని గురించి అసలు స్టార్ట్ చేస్తే ఇట్ విల్ గో ఆన్ లైక్ దాట్. సో అంత ఇష్టం రాజా గారి మ్యూజిక్ అంటే. ఆ తర్వాత రెహమాన్ చేసిన కొన్ని సాంగ్స్ నాకు చాలా ఇష్టం. మ్యూజిక్ డైరెక్టర్స్లో వీళ్ళు ఇష్టం. అండ్ నేను వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే రాజా గారి దగ్గర వర్క్ చేసే అదృష్టం దక్కింది. నా తర్వాత బోలెడంత ఇన్స్పైర్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు, అలాగే మనీష్ శర్మ గారు. అండ్ అంటే డిఫరెంట్ స్టైల్స్ చూశాను నేను. కీరవాణి గారి దగ్గర చాలా నేర్చుకున్నాను, మణి గారి దగ్గర పర్ఫెక్షన్ నేర్చుకున్నాను. అండ్ కోటి గారిది చాలా చాలా ప్యాంపరింగ్గా ఉంటుంది ఆయన దగ్గర వర్క్ చేస్తూ ఉంటే. అండ్ రమణ గారి దగ్గర ఒక స్టైల్ నేర్చుకున్నాను. అండ్ కృష్ణారెడ్డి గారి దగ్గర ట్రెడిషనల్ మ్యూజిక్ అంటే కొంచెం. సో ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉన్నారు. సో వీటన్నిటికంటే మించి శశి ప్రీతం గారి దగ్గర ఒక మంచి ఆపర్చునిటీ కొట్టేసాను. అదే నేను అడగాలనుకుంటున్నాను, మీ ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది, అని వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, ఆ పాట ఏంటి? ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అదే పాట. అయితే ఆపర్చునిటీ వచ్చింది, దానికి ఇన్స్పైరింగ్గాను ఫీల్ అవ్వలేదు, హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ అంత ఎక్సైటింగ్గా ఆ టైంలో ఏమీ అనిపించలేదు. అది పాట బయటకు వచ్చిన తర్వాత ఆ సక్సెస్ని ఎంజాయ్ చేశాను బాగా. నేను డెఫినెట్గా షో ఎండింగ్ ముందు మీకు అసలు ఇంటర్వ్యూకి వస్తాను అన్నప్పుడే అనుకున్నాను, ఈ వేళలో నువ్వు ఏం చేస్తుంటావు అన్న పాట ఇవాళ సునీత గారితో ఎట్టి పరిస్థితిలో పాడించుకొనే వెళ్ళాలి అని. ఇది ఆడియన్స్ కోసం కాకపోయినా, అఫ్ కోర్స్ ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ సాంగ్, మీ పాడితే వినాలని. నేను ఇంకా 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 వెయిట్ చేస్తున్నాను. కానీ ఆ పాట అదే ఆశ్చర్యం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇంకా ఆ పాట అంటే క్రేజ్ ఉంది. అంతే, ఇప్పటికీ నేను నా కార్లో వింటాను. అదేంటంటే ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయికైనా ప్రపోజ్ చేయాలన్నా, ఏ అబ్బాయి అయినా ఏ అమ్మాయికైనా ప్రపోజ్ చేయాలంటే ఆ సాంగ్ తెచ్చిచ్చేవారు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడో చేజారిపోయింది, నీ నీడగా
ఫ్యాంటాస్టిక్. మధ్యలో ఆపబుద్ధి కదా ఈ పాట ఎప్పుడు పాడినా కూడా అసలు. ఇంటానే ఉండాలనిపిస్తుంది. దిస్ ఇస్ లైక్ మోస్ట్ ఫేవరెట్ సాంగ్ నీతా నీకేది అని నన్ను ఎవరైనా అడిగితే నేను ఇదే చెప్తానండి. సో మచ్. అండ్ ఒకసారి నేను పవన్ కళ్యాణ్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అండ్ చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వేరే వాళ్ళు, నేను టీవీ చూస్తుంటే సడన్ గా మీ మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఏదండి అంటే ఈ వేళలో నీవు అని చెప్పేటప్పటికి ఐ ఫీల్ సో హ్యాపీ. అసలు అలాంటి పాట పాడగలిగాను కదా నేను. అండ్ అది కూడా ఫస్ట్ ఆపర్చునిటీ అండ్ బ్రేక్, పెద్ద బ్రేక్ ఉంది. ఇట్స్ లవ్లీ అండి. మరి మా కాన్సెప్ట్ మీకు చెప్పాను ఏంటి, మీరు మాకు ఒక గిఫ్ట్ ఇస్తే మీకు సంబంధించిన ఇవాళ జరిగిన ఇంటర్వ్యూకి ఆడియన్స్ని క్వశ్చన్ అడగబడుతుంది. వాళ్ళు SMS త్రూ ఆన్సర్ చేసిన వాళ్ళకి మీరు ఇచ్చిన గిఫ్ట్ వెళ్తుంది. మిగతా ఇద్దరికి మీరు లోకల్ టీవీ టీషర్ట్స్ పైన ఆటోగ్రాఫ్ చేసిన టీషర్ట్స్ వాళ్ళకి వెళ్తాయి. లాస్ట్ సెలాబ్లో సునీత గారు ఆవిడ కోసం అని కొనుక్కున్నారు, ఇష్టంతో కొన్నారు. లాస్ట్ సెలబ్లో ఫేవరెట్ కలర్ అని చీర కూడా కొన్నారంట. సో ఆవిడ మీద ఒక SMS ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పేసి ఇయర్ రింగ్స్ గెలుచుకోండి. ఇయర్ రింగ్స్ గెలుచుకున్న తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఆవిడ శారీ కూడా వచ్చి తీసుకెళ్ళొచ్చు అన్నారు. మీ ఆడియన్స్కే వెళ్తాయండి. నౌ వీ నీడ్ యువర్ ఆటోగ్రాఫ్. స్వీట్. ఒక దానిపైన కీప్ స్మైలింగ్ అని రాసి స్మైలీ బొమ్మ వేశారు, ఇంకొకటి కీప్ సింగింగ్ అని చెప్పి సునీత అని ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఎవరో అదృష్టవంతులు. సునీత గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ టైమ్ యూ స్పేర్డ్ విత్ us. అయ్యో, దిస్ ఇస్ మై ప్లెజర్. దదలు నినిలు ససలు నినిలు దదలు నినిలు గమదని సగ 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 మగ సునిద దని సగ సునిద మగ మగములు చాలు చాలు చాలు. ఒక్కసారి నవ్వు నవ్వండి, అందులో నవ్వుతారు. ఏమండి ప్లీజ్, ఆ నవ్వుకే నా పాట ఎన్నోసార్లు విన్నాను. మీ నుంచే స్టార్ట్. చాలు 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 అంటారు. ఎన్నిసార్లు చాలు అన్నారు అన్నది తెలుసా అనేది. ఎన్నిసార్లు చాలు 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 అన్నా చాలదు 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 అనుకుంటూనే పాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు. మై ప్లెజర్. నైస్ టైమ్ ఐ హ్యాడ్ విత్ యూ. Me too. Thank you so much that you gave us time. Thank you so much. My pleasure. Thank you very much, and thanks to you too.